అందరికీ నమస్కారం అండి. ఇంకొక 48 అవర్స్‌లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. గెలుపు తర్వాత వస్తున్న మొదటి పుట్టినరోజు. సో, ఈ సందర్భంగా నేను మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కొన్ని విషయాలు చెబుదాం అనుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలని పురస్కరించుకొని చాలామంది రక్తదానాలు, అన్నదానాలు, అనాథాశ్రమాలకు వెళ్ళడం, ఇట్లా మంచి ఫిలాంథ్రపిస్ట్ యాక్టివిటీస్ బాగానే ప్లాన్ చేసుకొని చేస్తున్నారు చాలామంది. సో, నేనిప్పుడు కొంతమంది సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మాత్రమే నేను ఉద్దేశించి మాట్లాడుతున్నానండి. సో, నేను ఇప్పుడు ఉదాహరణకి మనం అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం థియేటర్‌లకి వెళ్ళడం, ఎగరడం, గెంతులేయడం ఇవన్నీ చేసాం. కాకపోతే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలు మనల్ని నమ్మి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి, మనం ఖచ్చితంగా కొన్ని అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అవేంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రక్కస్ క్రియేట్ చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు థియేటర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ పగలగొట్టేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు థియేటర్‌లో ఉన్న గ్లాసులు గానీ, సీట్స్ కానీ ఇరక్కొట్టేశారు. ఇట్లాంటివి రాకూడదిప్పుడు. అస్సలు ఒక్కటి కూడా రాకూడదు. అండ్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో. ఛాలెంజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి బర్త్‌డే కళ్ళ చేస్తారు. ఈ బర్త్‌డే కూడా చేస్తారు. వాళ్ళకంటే పని పాట ఉండదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్ అభిమానుల కింద టికెట్లు తీసుకుంటారు. థియేటర్‌కి వస్తారు. వాళ్ళు కూడా మీరు ఫ్యాన్ అనుకుంటారు అతను కూడా. అతను ఏం చేస్తారంటే, అతనే సీట్లు ఎరగొట్టేస్తాడు. అతనే గ్లాసులు ఎరగొట్టేస్తాడు. అతనే దాన్ని వీడియో తీస్తాడు. అతనే దాన్ని ఐప్యాక్‌కి పంపిస్తాడు. వాళ్ళే పోస్టులు వేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చేశారా అంటారు. సో, మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, మీ చుట్టుపక్కల ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని ఎవడన్నా అలా చేస్తుంటే ఆడిని అదుపు చేయాలి, ఆడిని ఆపాలి. నేను కూడా గతంలో సినిమాలకు వెళ్ళేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని. మేబీ నా అంత గట్టిగా ఎవడ ఎంజాయ్ చేసేవాడు కాదేమో, అంత భయంకరంగా ఎంజాయ్ చేసేవాడిని. కాకపోతే అధికారంలోకి వచ్చాం, బాధ్యతాయుతంగా ఉండాలి. ఒకవేళ నేను ఇప్పుడు నా స్నేహితులు నన్ను తీసుకెళ్ళినా కూడా నేను టికెట్ తీసుకోవాలి. నా స్నేహితులు నన్ను తీసుకెళ్ళినప్పటికీ కూడా నేను అలా సైలెంట్గా ఉంటాను తప్ప, నేను గట్టిగా అరవడం, డ్యాన్సులు వేసేయడం ఏం చేయను. నేను చాలా కామ్గా ఉంటాను. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వేరు, అధికారంలో లేనప్పుడు వేరు. సో, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో, ఇది నేను చెప్పాలనుకున్నది. థియేటర్ పబ్లిక్ ప్రాపర్టీస్కి ఏం జరగకూడదు. ఒకవేళ జరిగినా కూడా అక్కడున్న అభిమాన సంఘాలు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా ఇలా ఎగరకుండా గెంతకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి. సో, దయచేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుట్టినరోజు కాబట్టి, ఐఎమ్ రిపీటింగ్, జనసేన అనే పుట్టినరోజు కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుట్టినరోజు కాబట్టి ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని చాలా 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 బాధ్యతగా ఉండాలి. ప్లీజ్, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. వైసీపీ వాళ్ళు చిన్నది దొరికిన, అంటే మన శాఖ కానీ శాఖలో వేరే డిపార్ట్మెంట్లో అయినా దాన్ని మనమే రెస్పాండ్ అవ్వాలనుకుని ఎరినా కొడుకులేదు వైసీపీ వాళ్ళు. నేనేమంటానంటే, వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు. సో, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, మనల్ని బద్నాం చేయాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైకోలని చూపించాలనుకుంటారు. ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో మందికి రక్తదానాలు చేశారు, అన్నదానాలు చేశారు, ఎంతో మంది ఆదుకున్నది కనబడదు. వీళ్ళ బతికెట్టి వీళ్ళు ఎప్పుడు అలాంటి పనులు చేయరు. చేసే మనల్ని స్పాయిల్ చేయాలని చూస్తారు. కాబట్టి మనం వాళ్ళకి ఇది ఇవ్వదు, వాళ్ళ ఆ స్పేస్ ఇవ్వదు వాళ్ళకి. నేను అది కోరుకుంటాను. ప్రతి పవన్ కళ్యాణ్ గారి అమ్మాని బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. సినిమా సెలబ్రేషన్ కావచ్చు, మీరు బైక్ ర్యాలీస్ అంటారా, మామూలుగా చేస్తారు, ఏదైనా సరే మీరు చేయండి. కాకపోతే పార్టీ కొన్ని ఆదేశాలు చేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎలా చేయాలని, క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని, అంటే ఒక ఇండిక్ ట్రీస్ వాటిని నాటడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని జరపాలని ఒక చిన్న లాజిక్ రాశారు జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో. జస్ట్ ఐ వాంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఒక ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు, మనిషి సగటు జీవితకాలం 67 సంవత్సరాలు, ఉసిరి చెట్టు జీవితకాలం 70 సంవత్సరాలు, నేరేడు చెట్టు జీవితకాలం 100 సంవత్సరాలు, చింత చెట్టు జీవితకాలం 100 సంవత్సరాలు, వేప చెట్టు జీవితకాలం 200 సంవత్సరాలు, రావి చెట్టు జీవితకాలం 2500 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? అంటే అధికారం అన్నదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత నార్మల్గా చూస్తున్నారో, భావితరాల భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకుంటుంది జనసేన పార్టీ. మీరు ఆలోచిస్తున్నారా? అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మీరు కేక్ కట్ చేయండి,
పోయినసారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి అయితే ఫ్లెక్స్ బ్యాన్ చేసేసాడు పెద్ద మనిషి. ప్రకృతికి ఇబ్బంది అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మహామేధావి, ఆయన ప్లాస్టిక్ బ్యాన్ చేసేసారు. ఫ్లెక్స్లు కట్టకూడదని. 2 లక్షల మంది ఉన్నారు దాన్ని నమ్ముకుని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వీధిలోకి వచ్చేసారు అప్పుడు. సో ప్రకృతిని కాపాడడం అంటే ఫ్లెక్సీలు బ్యాన్ చేయడం కాదు, చెట్లని నాటడం. ప్రకృతిని కాపాడే విధానాలు ఎవరు తీసుకొస్తున్నారు? హెలికాప్టర్లో పైన వెళ్తే కింద చెట్లు కొట్టేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. పైన హెలికాప్టర్లోకి వెళ్తా చెట్లు కొట్టేస్తారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి వస్తే ఫ్లెక్స్లు ప్రింటింగ్ ఆపేయమంటారు ప్రకృతి కోసం. ఆయన మళ్ళీ ప్రకృతి కాపాడాలి మనం అని చెప్తాడు. పోనీ ప్రకృతికి సంబంధించిన నిర్ణయాలు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే ఒక్కటే కనబడదు, మడాడులను కూడా కొట్టేస్తాడు. ఆ మనిషి మాట్లాడతాడు మళ్ళీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. సో మనం చెట్లు నాటడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని జరుపుకుందాం. ఎందుకంటే పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. డెఫినెట్గా మనకి ట్రీస్ అనేవి చాలా చాలా అవసరం. నేను నా గత వీడియోలు కూడా చెప్తానే వచ్చా, సపరేట్గా చెప్తున్నా. అర్బన్ ఫారెస్ట్రీ అంటే ఏంటి, మడ అడవులు అంటే ఏంటి, ఇలా చెప్తూ వస్తున్నాను నేను పర్యావరణం గురించి. సో అంత ఇంపార్టెంట్ మనకి ప్రకృతి అనేది. సో దయచేసి అందరూ ఆయన చెప్పిన ఒక్కొక్క చెట్టు నాటండి. ఒక్కటే వేప చెట్టు మాత్రం నాటండి మీ ఇంటి ముందు, అదొక్కటే నాటండి, ఇంకేమొద్దు. లేదా ఓన్లీ ఎరేడు చెట్టు మాత్రం నాటండి, వేరే జోలికి వెళ్ళకండి. సో అలా అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయండి ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ అండి అందరికీ. జై హింద్.